కూటమి ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో అనేక మంది ప్రాణాలు పోతున్నాయన్నారు. ఏ ఎన్నికలొచ్చినా వైసీపీ సిద్ధమని ఆయన చెప్పారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద 16 నెలల కాలంలోనే ప్రజలు విరక్తి చెందిన పరిస్థితుల దృష్ట్యా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం, అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ శ్రేణులను కానీ పార్టీ నాయకులను కానీ సామాన్య ప్రజలను కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి నమోదు చేస్తాం. తప్పనిసరిగా రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక పక్క